కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఉన్నారా? రెడీగా ఉన్నారా మీరు? ఎక్కడ? దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా వాళ్ళకు కూర్చునే అవకాశం ఇవ్వండి. దయచేసి తప్పు పట్టుకోవద్దు. ఇంకా మీడియా మిత్రులు వస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి. మధ్య నుంచి కార్యకర్తలు లేండి, వెనక్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా మన పెద్దపల్లి నుంచి, మాధవపూర్ నుంచి, కాటారం నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చి మీడియా వాళ్ళందరూ. వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. ఓకే. దయచేసి మీకు అందరికి అవపడుతున్నది. అది అటు దూరం ఉన్న వాళ్ళకి అవపడతలేదు అనుకుంటా. మీకు కనిపించడం లేదు కదా? ఒకవేళ అటువైపు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా వాళ్ళు ఇట్రండి దయచేసి. ఓకే. కాళేశ్వరం అంటే ఒక్కసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు. అందులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. మనం నిర్మించిన 15 రిజర్వాయర్లలో 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని చేయబోతున్నాం. 500 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నాం. 240 టీఎంసీల నీటి వినియోగం. మొత్తంగా కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ఇది. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి. బరాజులు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌజులు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్, ప్రెజర్ మెయిన్స్, స్టోరేజ్, అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడము, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇన్ని కాంపోనెంట్స్లలో పైనున్న ఫస్ట్ 3 బ్యారేజ్లలో మేడిగడ్డ ఒక్క కాంపోనెంట్ మాత్రమే. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ గల కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటిమాటికి తమిళగట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉన్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నట్లయితే బాగుండేది. రీడిజైనింగ్ ద్వారా ఖర్చు పెరిగింది, రీడిజైనింగ్ ద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరగబోతున్నది. కాబట్టి ఇది అన్వయబుల్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రీడిజైనింగ్ గల కారణాలు ఏంటో ఒకసారి మీరు చూడండి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది. చాప్రాల్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు వచ్చే అవకాశం లేదు. 2, తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3770 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ముంపు లేకుండా ఉండాలి అంటే మన ఎఫ్ఆర్ఎల్ను, అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ను
152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి కట్టుకోవాలని చెప్పి మహారాష్ట్ర చెబుతున్నది. దాని వలన 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్టు తేలడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన 2007లో చేసింది. 2007లో తుమ్మిడిహట్టు దగ్గర అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఆ 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ రకమైన అనుమతులను పొందలేకపోయారు, ప్రయత్నం చేయలేకపోయారు. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్కి ఇంకా రెండవ కారణం ఏంటంటే నీటి లభ్యత. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. మీరు ఏదైతే దాదాపు 16 లక్షల ఎకరాలకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఆ 16 లక్షల ఎకరాలను సాగు చేయడానికి సరిపోయే నీళ్లు తుమ్మిడిహట్టి దగ్గర లభ్యం కావు. కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి రావడం గల కారణం ఏంటి అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ప్రాణహితకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనం ఈ బ్యారాజ్ నిర్మాణం మేడిగడ్డ బ్యారాజ్ చేపట్టినాం కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. మూడవది, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం జరిగింది. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యము పెంపు, కొత్త నిర్మాణం వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యము 16.43 టీఎంసీల నుండి 141 టీఎంసీలకు పెరగడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టును 2 భాగాలుగా చేసి, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా మొదటిది దాన్ని తుమ్మిడిహట్టిని యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా దానికి నామకరణం చేసి 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అది సరిగా కనిపించడం లేదయ్యా, అది లేకుంటే అటు కిందికి రానని, లేకుంటే చాలా క్రాస్ పెట్టారా మీరు, లేవు అసలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజ్లు అన్నారం సుందిలో నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూరు, వరద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18,82,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తము
38,45,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2 ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్. అయితే దీనిపైన నిర్ణయం తీసుకోవడానికంటే ముందు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, తుమ్మల నాగేశ్వరరావుతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ విస్తృతంగా పర్యటించి అందరి యొక్క నిపుణుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఇంజనీర్ల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వాళ్ళు ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారాజ్ అక్రాస్ రివర్ ప్రాణహిత ఎట్ తుమ్మిడిహట్టి విత్ FRL ఆఫ్ 148 టు ఇరిగేట్ 2 lakh acres ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఫస్ట్ పార్ట్. రెండవది కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారాజ్ అక్రాస్ రివర్ గోదావరి బిలో కాన్ఫ్లుయెన్స్, అంటే ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారాజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎట్ అన్నారం అండ్ సుందిల్లా టు కన్వే ది వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు ఎల్లంపల్లి బై లిఫ్ట్స్. 4, ద ప్రాజెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్మానేర్ and beyond Midmaner is suitably modified to carry